లోకాల నేలే ఆ తల్లి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని అప్పుడప్పుడు ఇలా గుర్తు చేస్తూ ఉంటుంది. దానికి పర్యవసానం ఇది జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నిర్భయంగా చెప్పండి పంతులు గారు. అదేనమ్మా, గత సంవత్సరం మీరు అమ్మవారికి ఒక మొక్కును మొక్కుకున్నారు. రాధకి మురారీ బాబుకి పెళ్లి జరిపించి ఆ తర్వాత జాతర జరిపిస్తానని చెప్పారు. తరువాత పరిణామాలు అందరికీ తెలిసినవే. రాధమ్మ అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చింది. ఇప్పుడు జాతర జరిపించాలి అని మీరు ఆజ్ఞాపిస్తున్నారు. కానీ మీరు మొక్కుకున్న మొక్కు ప్రకారం ముందు ఆ కళ్యాణం జరగాలి, తర్వాతే ఈ తల్లి జాతర జరగాలని అమ్మవారి నిర్ణయం కావచ్చు కదా. దాన్ని మీరు ఎలా కాదనగలరు? అంటే ఏంటి పూజారి గారు, ముందు ఆ కళ్యాణం జరిపించే వరకు జాతర జరిపించకూడదంటారా? తల్లికి ప్రతి సంవత్సరం జరపవలసిన జాతర ఈ సంవత్సరం ఎలా ఆపగలం? ఆపమని నేను చెప్పడం లేదమ్మా, కానీ మొక్కులు చెల్లించుకోవాలి. తల్లికి మొక్కులు మొక్కుకున్నాము అంటే అవి చెల్లించి తీరాలి. ఆ తల్లి దయ ఉంటే అన్నీ మన దగ్గర ఉంటాయి. అలాంటి అమ్మవారికి ఎలాంటి ఆగ్రహం రాకూడదు. అలా అని అమ్మవారు కోపాన్ని పెంచుకుంటుంది, శపిస్తుంది, బిడ్డల జీవితాన్ని తల్లి ఇబ్బంది పెడుతుంది అని నేను చెప్పను. కానీ మనం చేసిన పనులని, ఇచ్చిన మాటలని అప్పుడప్పుడు ఇలా గుర్తు చేస్తూ ఉంటుంది. ఆడి తప్పకూడదు అన్న సత్య ప్రమాణాన్ని పాటించమని ఆ తల్లి మనకు తెలియజేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకే మహాదేవి ముందు మాట ఇచ్చాము అంటే ఆ మాట నిలబెట్టుకుని తీరాలి అంటారు. పెళ్లి చేశాకే జాతర అని మీరు చెప్పారు, మరి ఆ కళ్యాణం అంటూ జరిపించి తీరాలి. ఆ తల్లికిచ్చిన మాట, ఆ మాటలో తిరుగు ఉండకూడదు. అందుకే ఈ విషయం మీకు చెప్తున్నాను. ఎలాగూ రాధం వచ్చింది కాబట్టి ముందు పెళ్లి ఏర్పాట్లు చూడండి. కార్తీక మాసానికి ఇంకొక నెల రోజులు సమయం ఉంది కాబట్టి ఈలోగా కళ్యాణాన్ని జరిపించి తర్వాత అమ్మవారికి ఆ దంపతులతోనే జాతర జరిపిద్దాం. అప్పుడు ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉంటుందని నా నమ్మకం. ఇది ఆ తల్లి మాటగానే భావించి చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. భాను కనిపించిందా? ఈ ఊర్లోనే ఉందా? ఈ ఊర్లోనే ఉంటే మనం అందరం తన్ని వెతుకుతుంటామని తెలిసి ఇక్కడికి రాకుండా ఎక్కడో ఎందుకుంటుంది? తన వాళ్ళని కాదనుకుని భాను అందరికీ ఇలా దూరంగా ఎందుకుంటుందో నాకు అర్థం కావటం లేదు. భగవంతుడా, అయిన వాళ్ళ కోసం రాత్రి పగలు పాటుపడే నా కూతురు అందరికీ దూరంగా ఎందుకుంటోతో నాకు అసలు అర్థం కావట్లేదయ్యా. అవును వాసు, ఇదే ఊళ్ళో ఉండి కూడా ఇంకో దగ్గర ఉంటుంది అంటే నమ్మడానికి మనసు రావడం లేదురా. కానీ చూశానని పార్దు చెప్పాడు, నమ్మకుండా ఉండలేకపోతున్నాను. చెలిమా, భాను చూసావు కదా ఎలా ఉంది? తను బాగానే ఉందా? ఎలాంటి ఇబ్బందులు లేదు కదా? తను బానే ఉంది, కానీ ఇదివరకటి బాణులో మాత్రం లేదు. మొత్తం మారిపోయినట్టు కనిపిస్తుంది. అదేంటి? తనని పట్టుకుందామని ఎంతో ప్రయత్నించాను, కానీ కనిపించినట్టే కనిపించి మళ్ళీ కనుమరుగైపోయింది. భాను మా కంటికి కనిపించేసరికి అసలు ముందు నాకంటే నేనే నమ్మలేకపోయాను. నేను చూస్తున్నది మన భానునేనా అని చెప్పి అనిపించింది. ఎప్పుడు చీరకట్టులో సాంప్రదాయంగా ఉండేటువంటి భాను ఈ రోజు నాకు డ్రెస్లో కనిపించింది. తను బండి మీద వెళ్తోంది.
అరే భాను మన ఇంటికి రాకుండా దూరంగా ఎందుకుంటుందో అని భానుని పట్టుకోవడానికి నేనెంతగానో ప్రయత్నించాను. కానీ అదిగో అదే సమయానికి కారు స్పీడ్గా వెళ్ళటం వల్ల చాందనికి కడుపులో నొప్పొచ్చింది. నేను తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను. పాపం పార్థు ఎంత ప్రయత్నించినా భాను మాత్రం దొరకలేదు. అసలేం జరుగుతుంది? భాను ఇలా ప్రవర్తించడం ఏంటి? తన గురించి మనందరం ఎంతగా ఎదురు చూస్తుంటామో తనకు తెలుసు కదా. తను ఏమైపోయిందో అని మనం వెతికిస్తూ ఉంటే ఇదే ఊర్లో ఉండి ఇంటికి రాకుండా ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భాను ఇలా ప్రవర్తిస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. అసలు ఈ భాను ఇదే ఊళ్ళో ఉండి ఇంటికి రాకపోవటానికి కారణం నా గురించి ఆధారాలు సేకరించాలనా, లేక ఇంకా ఏదైనా కారణం ఉందా? మీరు ఇంకేం ఆలోచించద్దు నాన్న. భాను ఈ ఊర్లోనే ఉందని తెలిసిపోయింది కదా. ఇన్నాళ్ళు తను ఎక్కడుందా అని మనం అన్ని చోట్ల వెతికాం. కానీ ఇక్కడే ఉండి మనకి దూరంగా ఉంటుందంటే భాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ముందు అది తెలుసుకోవాలి. భానుని మన ఇంటికి తీసుకురావాలి. నేను వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. భాను ఏ ప్రదేశంలో కనిపించిందో అక్కడే పిఎస్లో కంప్లైంట్ ఇస్తాను. పోలీసులు వెతికి తప్పకుండా భానుని పట్టుకుంటారు. ఆ తరువాత భానుతో మనం మాట్లాడదాం. వద్దు కార్తీక్. నువ్వు వెళ్ళొద్దు. అదేంటమ్మా? నా భాను, నా ప్రాణమైన నా భార్య ఇక్కడే ఉంటూ మనకి దూరంగా ఉంటుంది. అదెందుకో తెలుసుకోవాలి కదా. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటున్నాను. అవును ఊర్మిళ, కార్తీక్ తీసుకున్న నిర్ణయం మంచిదే కదా. ఎందుకు ఆపుతున్నావు? అసలు భాను అజ్ఞాతంలో ఎందుకు బతుకుతుందో ముందు అది మనం తెలుసుకోవాలమ్మమ్మా. అరే తన గురించి మనం ఎదురు చూస్తున్నామని తెలిసి కూడా ఇదే ఊళ్ళో ఉంటూ మనకెందుకు తను దూరంగా ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. అరే మనందర్నీ ఇష్టపడేటువంటి భాను, మనందర్నీ ఎంతగానో అభిమానించేటువంటి భాను, మరీ ముఖ్యంగా అదిగో కార్తీక్ని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేటువంటి భాను తను తల్లి కాబోతున్న సమయంలోనే మనకి దూరంగా ఉంది అంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అసలు భాను ఇదంతా చేస్తుందా లేదా తన వెనకాల ఎవరైనా ఉండి ఇదంతా చేయిస్తున్నారా అని ముందు మనం అది తెలుసుకోవాలి. అలా తెలియాలంటే ముందు వదిన మనకు కనిపించాలి కదా మమ్మీ. అందుకే అన్నయ్య కంప్లైంట్ ఇస్తానంటున్నాడు. భానుని మనం చూసాం కానీ మనల్ని భాను చూడలేదు. అందుకే ఆ పరిసరాల్లోనే మనమే వెతకాలి. తన గురించి మనం ఎంక్వైరీ చేయిస్తున్నామని మళ్ళీ భానుకి తెలిస్తే మనకి దూరంగా ఉంటున్నటువంటి మనిషి, మన కంట్లో పడకూడదు అని నిర్ణయించుకున్నటువంటి మనిషి పూర్తిగా బయటికి రావడం మానేయచ్చు, లేదా ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుంది. అసలు భాను మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఇవ్వాల్సింది కంప్లైంట్ కాదు, చాలా తెలివిగా భానుని మనమే వెతికి పట్టుకోవాలి. అప్పుడు భానుని కూర్చోబెట్టి ఇవన్నీ మాట్లాడాలి. అందుకే వద్దు అంటున్నాను. తన గురించి మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అంటే నా కోడలి మనసు బాధపడచ్చు. అది నాకిష్టం లేదు. అయిన వాళ్ళకి దూరంగా అజ్ఞాతంలో తను ఎందుకు బ్రతుకుతుందో అది మనమే తెలుసుకోవాలి. అది మనం తన మాటల్లోనే విందాం. అంతవరకు ఈ విషయం ఎవరూ మాట్లాడకండి. భాను దొరికిందన్న ఆనందంలో ఉండగానే ఇదిగో చాందినికి కడుపు నొప్పి పెరిగింది, ఏమవుతుందోనని చెప్పి భయంతో నేను హాస్పిటల్కి పరిగెత్తుకుని తీసుకెళ్లాను. కానీ అక్కడ చాందిని విషయంలో ఏ ప్రాబ్లం లేదని, కడుపులోని బేబీ చాలా హెల్తీగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పారు. అంటే నా కోడలు ఎదురుపడినటువంటి శుభ సందర్భం, నా కూతురు కడుపులో ఉన్నటువంటి నా కొడుకు హెల్తీగా ఉన్నాడని చెప్పి ఓ మంచి మాట నాకు వినిపించింది.
ఇదంతా ఆనందపడాల్సినటువంటి విషయం. ఇలాంటప్పుడు మనమెవరం బాధపడకూడదు. బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా? నన్ను ఆ అమ్మ కంటే ఎక్కువగా చూసుకుని నా కూతురు కంటికి కనపడి ఈ ఊర్లోనే ఉండి ఇంటికి రాలేదంటే బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా? నా బంగారు తల్లి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు తల్లి. భాను దూరంగా ఉండటానికి కారణం మీరు తెలుసుకోండి. అసలు భాను ఎక్కడుందో నాకు తెలిసింది కాబట్టి మీకన్నా ముందు భానుని నేను కనిపెడతాను. నా నిజస్వరూపం బయటికి రాకుండా ఉండటానికి ఏం చేయాలో అదే చేస్తాను. అమ్మా తొందరగా కానివ్వండమ్మా. ఇదిగో అమ్మాయి, తొందరగా టమోటాలు కట్ చేయి. ఇదిగో ఆ వంకాయలన్నీ బాగా కట్ చేయి. ఆ పచ్చిమిర్చి తీసుకో ఇలాగా. ఇదిగో ఆకుకూరలు తీసుకో. ఇగో అవి కూడా తీసుకో. అది పట్టుకెళ్ళమ్మా. తొందరగా కానివ్వండి. తులసి, ఎంతవరకు? అక్కడే ఆగండి, ముందుకు రాకండి. అదేమిటే, వంటలు మనిద్దరం కలిసే చేస్తాం కదా, మరి నన్ను రావద్దంటేమిటి? రాదేం చెప్పింది? వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, ఇక్కడ ఎంత బాగుంటే వంట అంత బాగుంటుంది అని చెప్పిందా లేదా? మరి తల కవర్ పెట్టుకోకుండా వస్తారేంటి? తల వెంట్రుకలు పడవు? ఆ క్యాప్ మీ కిరీటం లాంటిది, ఎప్పుడూ మీ తల మీదే ఉండాలి. అవును తులసి, ఇది నిజంగా కిరీటమే. రాధమ్మని ఇంటికి వచ్చాక నువ్వొక రాణివి, నేనొక రాజునే అయ్యాను. అందుకని ఈ రాజుగారికి కిరీటం ఉండవలసిందే. అయ్యో లక్ష్మి, అంతకారం వేస్తున్నావు? మనవిచ్చే వంటల్లో బీపీ షుగర్ ఉన్నవాళ్లు కూడా ఉన్నారని ముందే చెప్పాను కదా. మరి అంత కారాలు వేస్తే ఎలా? కొంచెం తగ్గించు. అదిగో అక్కడ ఒక కప్పు ఉంది కదా, ఆ కప్పుతో వేసి సరిపోతుంది. అమ్మగారు, ఈ గిన్నెలో ఉన్న సాంబార్ పొడి వేసేయమంటారా? వేసేయి. 50 మందికి సాంబార్ కదా, ఆ మాత్రం పడుతుందిలే, వెయ్యి. బాగా తిప్పమ్మా, బాగా తిప్పు. ఆహా, సూపర్. అంతా బాగానే ఉంది. ఇంతకీ రాదెక్కడా? మొహం కడుక్కుని వస్తానని తన గదిలోకి వెళ్ళింది. అదిగో వస్తుంది. పిన్ని, ప్రకాష్ నగర్ లో ఇవ్వవలసిన క్యారేజీలు రెడీ అయ్యాయా? మీ పిన్ని ఎప్పుడు రెడీ చేయాలమ్మా? ఇందాక నేనే రెడీ చేసి అదిగో అక్కడ పెట్టాను. అబ్బో, మొత్తం వంట అంతా మీరే చేసినట్టు. చూడమ్మా ఎలా మాట్లాడుతున్నారో. అవునయ్యా, రాధ మన ఇంటికి రాకముందు మన పరిస్థితి ఏమిటి? వయసు అయిపోయింది, ఇల్లు తప్ప ఆదాయమేమీ లేదు, ఎలా బతకాలా అని బాధపడ్డాం. రాధ దేవతలా మన ఇంట్లో అద్దెకి దిగింది. ఎందుకండి బాధపడతారు? వంటలు చేయడం వస్తే చాలు, సిటీలో ఆనందంగా బతకొచ్చు అని చెప్పింది. దీన్ని క్రౌడ్ కిచెన్ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వంటలు చేసి ఆఫీసులకు సప్లై చేయడం. అలాగే చాలా ఇళ్లల్లోని పెద్దవాళ్లే ఉంటారు, వాళ్ళు వంటలు వండుకోలేరు,
మనకు ఆర్డర్ పంపిస్తే మనమే క్యారేజీలు తీసుకువెళ్ళడం ఇదంతా ఒక రకమైన వ్యాపారం అని, సిటీలో ఈ మధ్య బాగా జరుగుతుందని ఈ వ్యాపారం మనకు నేర్పించింది రాధే కదా. దానివల్లే కదా 4 రాళ్లు సంపాదిస్తున్నాము, ఇంకో 3 మనుషులకి జీతాలిచ్చి పెట్టుకున్నాము. ఇదంతా రాధ పుణ్యం వల్లే వచ్చింది. మొత్తం మీరే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటారే. సరే సరే, నేనేమైనా కాదన్నానా? ఇదంతా రాధ వల్లే వచ్చింది. కాకపోతే నీకన్నా నేను కాస్త ఎక్కువగా కష్టపడుతున్నాను అని చెప్పాను, అంతే కదా. అందులో తప్పే ఉంది. అమ్మ రాధా, ఇదిగో ఈ డబ్బు నుంచు. ఎందుకు బాబాయ్? అదేమిటమ్మా, నీ వల్ల ఈ ఆదాయం మాకు వస్తుంది, కానీ నువ్వు మాత్రం డబ్బులు తీసుకోవడం లేదు. నీకు ఖర్చులుంటాయి కదా. ఇదిగో ఇది ఉంచు. నాకు జీతం ఇవ్వద్దని ఎన్నోసార్లు చెప్పాను కదా బాబాయ్, అయినా వినిపించుకోరా? కష్టాల్లో ఉన్న మాకు ఆదాయం వచ్చే మార్గం చూపించావు. నీ ఆలోచనతోనే ఈరోజు ఈ పని చేసుకుంటున్నాం. 4 రాళ్ళు కళ్ళ చూస్తున్నాము, కడుపు నిండా తింటున్నాము, ఇంకో 100 మందికి కడుపు నిండా తిండి పెడుతున్నాం. ఇదంతా నీ పుణ్యమే కదమ్మా. కాదనకుండా తీసుకో, ముందుకు తీసుకో. ఇదిగోండి బాబాయ్. ఏంటమ్మా ఇది? రెంట్ వద్దని ప్రతి నెలా చెప్తున్నాను కదా, అయినా ఎందుకు ఇస్తున్నావమ్మా? బాగుంది పిన్ని, మీ ఇంట్లో ఉంటున్నాను. ముందు నేను ఇంటికి వచ్చాను, తర్వాత మీరు నాకు పిన్ని బాబాయ్ గారు అయ్యారు. అందరితో కలిసి ఉన్నా సరే నేనున్నందుకు డబ్బులు ఇవ్వాలి కదా. కాదనకుండా తీసుకోండి బాబాయ్. రాధా, అమ్మా రాధా, వెళ్దామా? నీదే ఆలస్యమన్నా. అదిగో అక్కడ క్యారేజీలు రెడీగా ఉన్నాయి, నువ్వు తీసుకెళ్లి ఆటోలో పెట్టు, నేను వచ్చేస్తాను. అలాగేనమ్మా. బాబాయ్ వెళ్ళొస్తాను. అలాగే పిన్ని, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా, త్వరగా వచ్చే. అలాగే పిన్ని. తులసి, మీరు కానివ్వండి, ఆ గాంధీనగర్ వాళ్ళ ఆర్డర్ ఇవ్వాలి. అవుతూనే ఉంది, చూస్తూనే ఉన్నారు కదా. మీరలా నిలబడకపోతే కాస్త సాయం చేయొచ్చు కదా. అబ్బా సరే కానీ కూర్చోండి. అమ్మా, ఆ కూర కట్ట ఆయన చేతికివ్వు. అమ్మా, ఏదో మాట్లాడాలి అని అందరినీ పిలిచావు, కానీ ఏమీ మాట్లాడడం లేదేంటి? ఒక మాట ఇచ్చి తప్పటం ఎంత తప్పో నాకిప్పుడు అర్థమైంది. మనిషికైనా మహాదేవుడికైనా మనం ఒక మాట చెప్పామంటే అది నిలబెట్టుకుని తీరాలి. అలా జరగని రోజు ఎవరికైనా ఆగ్రహం రావచ్చు. దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈరోజు పూజారి గారితో కూడా నేనదే మాట్లాడాను. ఆయన నిర్ణయం కూడా అదే అని చెప్పారు. అందరినీ కంటికి రెప్పలా కాపాడే తల్లికి మనం ఒక మాట ఇచ్చామంటే దాన్ని నిలబెట్టుకోవాలి. లేదు అన్నప్పుడు జగన్మాతకైనా సరే కోపం వచ్చే అవకాశం ఉందని పూజారి గారు కూడా చెప్పారు. నన్ను కరుణించు తల్లి అని మనసారా వేడుకుంటే కవచంలా కాపాడే అమ్మవారి విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని పర్యవసానం కూడా అనుభవించవలసి ఉంటుందని నా మనసు కనిపిస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడేమైందమ్మా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? పొద్దున్నే గుడికి వెళ్లి పూజ చేయించుకొని వచ్చాం కదా, ఇంకా సమస్య ఏముంది? అసలు సమస్య ఈ రోజే నాకు గుర్తొచ్చింది. పోయిన సంవత్సరం మురారికి రాధకు పెళ్లి జరిపించి ఆ తర్వాత అమ్మవారికి జాతర జరిపిస్తానని ఆ తల్లికి దండం పెట్టుకున్నాను. కాని అనుకున్న పెళ్లి జరగలేదు. తల్లికి మొక్కుకున్న జాతర జరిపించలేకపోయాను. అందుకే ఇప్పుడు ఆ విషయంలోనే నేనొక నిర్ణయానికొచ్చాను. ఏంటమ్మా, ఆ విషయంలో ఇప్పుడు నిర్ణయానికి రావడం ఏంటి? ఏ నిర్ణయానికి వచ్చావు? అదే కెట్టయ్యా, ఈ ఊరిని కంటికి రెప్పలా కాపాడే తల్లి, ఈ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకునే ఆ అమ్మ ఈ ఊరిని కూడా కన్న తల్లిలాగే పాలిస్తుంది. ఈ
ఈ ఊరు వాళ్ళు ఆ అమ్మకి ఎంత విలువిస్తున్నారో ఈ కుటుంబానికి కూడా అంతే విలువిస్తున్నారు. ఆ తల్లి వల్ల కాని ఈ కుటుంబం వల్ల కాని ఎవ్వరికీ ఏ సమస్య రాకుండా ఉండాలి అంటే ఆ తల్లికి నేను మొక్కుకున్న మొక్కు నెరవేర్చాలి. అదేంటత్తయ్య, వాళ్ళ పెళ్లి చేసే కదా మీరు జాతర జరిపిస్తా అన్నారు. మరి ఇప్పుడు పెళ్లి జరగకుండా మరి జాతర ఎలా జరిపిస్తారు? అవునమ్మా, అదేది ఇప్పుడు జరిగేలా లేదు. దీని గురించి నువ్వు ఇంకేమీ ఆలోచించకు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయటం ఈ కుటుంబానికి అలవాటు లేదని ఈ ఇంట్లో పుట్టి పెరిగిందానివి నీకు తెలీదా? మీ ఆఫీస్కి వస్తుంటే దారిలో ఒక అతనికి యాక్సిడెంట్ అయింది. ఇక్కడే పక్కనే నేషనల్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేస్తాం.